family, how are you all? Welcome back to the new session. Friends, ప్రాక్టీస్ అంటేనే మళ్ళా చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, రాసుకొని వదిలేస్తే తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చులే, ఇలా ప్రోక్రాస్టినేట్ చేస్తున్నారా? అంటే వాయిదా వేస్తూ ఉన్నారా? అయితే మీ అందరి కోసం ఒక మాట తీసుకొని వచ్చాను. ఏంటి ఆ మాట అంటే, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. కాలము కెరటము ఎవరి కోసం ఆగవంట. అంటే కాలం పరిగెడుతూనే ఉంది, పరిగెట్టడం కాదు, ఫ్లై అయిపోతూనే ఉంది. మనం కనీసం దాని వెనకాల నడిచే ప్రయత్నం కూడా చేయకపోతే ఎట్లా? సో మన ప్రాక్టీస్లో మనం టైంకి అనుగుణంగా, సో ఎవ్రీడే టైం ఎంత వేగంగా పరిగెడుతుందో మనం కూడా అంత రిగరస్గా, అంత ఎంతూజియాస్టిక్గా ప్రాక్టీస్ చేస్తూ జీవితంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అతి తక్కువ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే మన కల, అతి తక్కువ రోజుల్లో లేకుంటే వెరీ నియర్ ఫ్యూచర్లో మన సక్సెస్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వాలనే మన కోరిక నెరవేరాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఫ్లై అలాంగ్ విత్ ద టైం. టైంతో పాటు మనం కూడా ఎగిరిపోతూ అంత స్పీడ్గా వెళ్ళాలంట. ఎందుకు? టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. ముఖ్యంగా కాలం ఎవరి కోసం ఆగదు, కాబట్టి కాలంతో కలిసి పరిగెడదాం. సో ఫ్రెండ్స్, ఐఎమ్ ఉజ్వల, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ న్యూ సెషన్. Today we are going to learn some more adjectives. మళ్ళా ఇంకొన్ని adjectivesతో మీ ముందుకు వచ్చేసాను. పోయిన వీడియోలో మనం adjective అంటే ఏంటి, అసలు adjective నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ ఎలా డిస్క్రైబ్ చేస్తుంది, ఇవన్నీ చూస్తూ వచ్చాం కదా. ఇప్పుడు ఇంకొన్ని adjectives నేర్చుకుందాం, ఇంకొన్ని వర్డ్స్ నేర్చుకొని వాటిల్ని తీసుకువెళ్ళి మళ్ళీ కథల్లాగా మన డే టు డే లైఫ్లో అప్లై చేస్తూ ఉందాం. ఇది కదా మన టెక్నిక్. సో మరి ముందుకు వెళ్ళిపోదామా? ఎస్, ఈరోజు మీకోసం నేను తీసుకొచ్చిన కొన్ని అడ్జెక్టివ్స్. చూడండి, ఒక పర్సనాలిటీ అంటే ఒక మనిషి యొక్క పర్సనాలిటీని మనం డిస్క్రైబ్ చేయాలి అని అంటే మనకి ఎలాంటి అడ్జెక్టివ్స్ కావాలి? అలాంటివి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కొన్ని చూసాం, డాడీ గురించి కదా, ఫాదర్ మీద. ఇప్పుడు ఇంకా కొన్ని అడ్జెక్టివ్స్ ఉన్నాయి ఇక్కడ, వీటిని కూడా ఉపయోగించి మళ్ళా కథలు అల్లుదాము. మన డే టు డే లైఫ్లో మనం చూసే పర్సనాలిటీస్కి ఏవి సూటబుల్గా ఉంటాయో వాటిని అప్లై చేస్తూ ఇంగ్లీష్లో సెంటెన్సెస్ మేక్ చేద్దాం. ఓకేనా? సో ద ఫస్ట్ వన్, గుడ్ లుకింగ్. ఈ గుడ్ లుకింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాను అని అంటే, ఈ అవుటర్ అపియరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. అంటే చూడడానికి ఎలా ఉన్నారు, చూడడానికి అదే ఫీమేల్కి అయితే బ్యూటిఫుల్ అని, ఓకేనా, మరి మేల్కి అయితే హ్యాండ్సమ్ అని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో చూడడానికి అవుటర్ లుక్ ఎలా ఉందో దాని గురించి చెప్పినప్పుడు చెప్పే మాట ఏమని? గుడ్ లుకింగ్. హీ ఈస్ ఎ గుడ్ లుకింగ్ మ్యాన్. అంటే ఒక అబ్బాయికి చెప్తే ఇది ఏమవుతుంది? హ్యాండ్సమ్ అవుతుంది. ఓకే, అదే ఒక అమ్మాయి గురించి మాట్లాడితే బ్యూటిఫుల్ అవుతుంది. ఓకే, సో సి, గుడ్ లుకింగ్ అంటే బాహ్యంగా మనకి కనిపించే అపియరెన్స్ అనమాట. అపియరెన్స్కి మంచిగా ఉన్నారు, బాగా కనిపిస్తున్నారు అనడానికి గుడ్ లుకింగ్ చెప్తాం, అందంగా ఉండటం. ఓకే, నెక్స్ట్, ఈ బాహ్య అందం సరిపోదండి, బాహ్యంగా నథింగ్, ఇది ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ మనసులో ఒక ఈ నమ్మకత్వం అనేది ఉంటుంది చూసారా, అది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి కదా. ఇతను నాకు చాలా నమ్మకమైన వాడు అని అంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. నాకు నమ్మకమైన వాడు, చాలా నమ్మకంగా ఉంటుంది ఈమె నాతో, ఇలా చెప్పాలి. నమ్మకమైన అనడానికి మరి ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? లాయల్. ఓకే, హీ ఈస్ ఎ లాయల్ సర్వెంట్. ఇతను ఒక లాయల్గా ఉండే సర్వెంట్ నాకు. హీ ఈస్ మై లాయల్ ఫ్రెండ్. ఇతను నాకు నమ్మకంగా ఉండే ఒక మంచి స్నేహితుడు. అర్థమైందా? సో నమ్మకమైన అని చెప్పడానికి ఏం చెప్పాలి? లాయల్. నెక్స్ట్, అతను చాలా నిస్వార్థంగా ఉంటాడు తెలుసా. ఆమె నిస్వార్థంగా ఈ పీపుల్ కోసం సర్వ్ చేస్తోంది. ఇలా నిస్వార్థమైన అనడానికి ఇంగ్లీష్లో చెప్పాల్సిన మాట సెల్ఫ్లెస్. సెల్ఫ్లెస్ అంటే నిస్వార్థమైన అని అర్థం. నెక్స్ట్ చూడండి, ఆమె చాలా చురుకైనది అని చెప్పాలి. షీ ఈస్ వెరీ ఎనర్జెటిక్. అతను చాలా చురుకైన వాడు, చాలా చలాకీగా ఉంటాడు, చురుకుగా ఉంటాడు. చలాకీ, చురుకు ఇలాంటి మాటలు వచ్చినప్పుడు మనం చెప్పాల్సిన ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? ఎనర్జెటిక్. ఎనర్జెటిక్గా ఉన్నాము అని అంటే చురుకైన అని అర్థం. ఇప్పుడు మనం కొన్ని పర్సనాలిటీ రిలేటెడ్ అడ్జెక్టివ్స్ చూసాం కదా. ఇప్పుడు మన టాస్క్ ఏంటి? వీటన్నిటిని నేర్చుకున్నాం, తెలుసుకున్నాం, దేన్ని ఎలా పలకాలి, ఏమనాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. తెలుసుకుంటే సరిపోదు, ఈ తెలిసిన దాన్ని అప్లై చేయాలి. దిస్ ఈజ్ ద మంత్ర కదా. ఇప్పుడు అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. మరి అప్లికేషన్ ఏంటి? అప్లికేషన్ సపోజ్ ఈ యూసేజ్ ఏం చేద్దాం ఈరోజు? పోయినసారి ఫాదర్ గురించి వర్ణించాం కదా, ఇప్పుడు ఒక ఫ్రెండ్ని వర్ణిద్దాం. ఓకేనా? ఒక ఫ్రెండ్ గురించి వర్ణించాలి అని అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పాలి. ఉన్నారు
కలిగి ఉన్నాను అంటే మనం స్ట్రక్చర్లో నేర్చుకున్నాం. మనం ఏదైనా కలిగి ఉంటే ఏం చెప్పాలి? హ్యావ్ ప్లస్ సంథింగ్ కదా. సో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని అంటే ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్. ఓకే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్. అతను ఎలా ఉంటాడంటే చూడడానికి అతను చాలా గుడ్ లుకింగ్. అంటే మనం నేర్చుకుని అప్లై చేయండి, ఇక్కడ ఒక్కొక్కటి అప్లై చేస్తూ వెళ్దాం. హీ ఈజ్ ఎ గుడ్ లుకింగ్ మ్యాన్. హీ ఈజ్ ఎ గుడ్ లుకింగ్ మ్యాన్. చూడడానికి చాలా చక్కగా ఉంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు. హీ ఈజ్ ఎ గుడ్ లుకింగ్ మ్యాన్. ఓకే, అపియరెన్స్ ఒకటే కాదు, నాట్ ఓన్లీ దాట్, అది మాత్రమే కాదు, చూసేకి అందంగా ఉండడం ఒకటే కాదు, అతని మనసు కూడా మంచిదే అని చెప్పాలి. నాట్ ఓన్లీ దాట్, హీ ఈజ్ గుడ్ ఎట్ హార్ట్. మనసులో మంచితనం ఉంది అంటే రూపంలో మంచిగా ఉండడం కాదు, ఈవెన్ మనసులో కూడా చాలా మంచివాడు, మనసు కూడా మంచిది అనాలి. నాట్ ఓన్లీ దాట్, హీ ఈజ్ గుడ్ ఎట్ హార్ట్. చూడండి, ఇలాంటి సెంటెన్సెస్ ట్రై చేయండి. గుడ్ ఎట్ హార్ట్, అతను మనసులో చాలా మంచివాడు, మనసు కూడా మంచిది అనడానికి షీఈస్ గుడ్ ఎట్ హార్ట్, హీఈస్ గుడ్ ఎట్ హార్ట్, దే ఆర్ గుడ్ ఎట్ హార్ట్ అంటే వాళ్ళ మనసు చాలా మంచిది అని చెప్తామన్నమాట. నాట్ ఓన్లీ దట్ అనేది ఎప్పుడు చెప్తాను? అది మాత్రమే కాదు. ఓకే, అదే కాదు, ఈవెన్ హార్ట్ విషయంలో కూడా అతను మంచివాడు. ఇంకా చూస్తే అతని నిస్వార్థము మరియు నమ్మకత్వం, ఈ రెండు యాటిట్యూడ్ అతన్ని ఒక గ్రేట్ పర్సన్గా తయారు చేశాయంట. అతని యొక్క నిస్వార్థం, అతని యొక్క యాటిట్యూడ్ అనాలి. అప్పుడు ఏం చెప్తాను? హీస్ లాయల్. అతని యొక్క అనడానికి హిజ్ అన్నాను. మరి ఆమె యొక్క అనాలంటే ఇప్పుడు ఒకవేళ అమ్మాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హిస్ థిసిస్ ఏం పెడతారు? ఆమె యొక్క అంటే హర్. ఓకే, హిజ్ లాయల్ అండ్ సెల్ఫ్లెస్, నిస్వార్థమైన. His loyal and selfless attitude. His loyal and selfless attitude అతన్ని గ్రేట్గా చేశాయి. చెయ్యడం అంటే తయారు చేయడం, చేసేసాయా, అయిపోయింది కాబట్టి వీటు మేడ్ చెప్తున్నాను. ఓకే, హిస్ లాయల్ అండ్ సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ మేడ్ హిమ్ సో గ్రేట్. అతన్ని చాలా గ్రేట్ పర్సనాలిటీగా తయారు చేశాయంట. సో అందుకని నా ఫ్రెండ్ అంత మంచోడు కదా, అందుకే అతను నాకు ఎలాంటి వాడంట? అతను నాకు రోల్ మోడల్. అప్పుడు ఎలా చెప్తాను? హీ ఈజ్ మై రోల్ మోడల్. హీ ఈజ్ మై రోల్ మోడల్. ఓకే, చూడండి, మనం కొన్ని అడ్జెక్టివ్స్ నేర్చుకున్నాం, దాన్ని తీసుకొచ్చి కథలో అప్లై చేశాను. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్. హీ ఈజ్ గుడ్ లుకింగ్ మ్యాన్. హీ ఈజ్ ఎ గుడ్ లుకింగ్ మ్యాన్. నాట్ ఓన్లీ దాట్, హీ ఈజ్ గుడ్ ఎట్ హార్ట్ టు. హార్ట్లో కూడా చాలా మంచివాడు. నెక్స్ట్, హిజ్ లాయల్ అండ్ సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ మేడ్ హిమ్ సో గ్రేట్. హీ ఈజ్ మై రోల్ మోడల్. అతనే నా రోల్ మోడల్. అర్థమైందా? అంటే మనకి ఏమైనా కొన్ని వర్డ్స్ వస్తే ఎంత బాగా డిస్క్రైబ్ చేయగలుగుతున్నాము, ఇవి ఇంపార్టెంట్. అర్థమైందా? ఎస్, ఒక పర్సనాలిటీని డిస్క్రైబ్ చేయడానికి కొన్ని అడ్జెక్టివ్స్ నేర్చుకున్నాం. లాస్ట్లో హోంవర్క్ ఉంది, గెట్ రెడీ. ఓకే, సో ఇప్పుడు పర్సనాలిటీ గురించి అయిపోయింది. ఇంకా కొన్ని అడ్జెక్టివ్స్ చూద్దాం. చూడండి, ఇంకా డిఫరెంట్ అడ్జెక్టివ్స్తో మీ ముందుకు వచ్చాను. డిఫరెంట్ ఇంకా వేరే అడ్జెక్టివ్స్. ఇంకా ఇప్పుడు ఒక మనిషి గురించి కాదు, వేరే ఏదైనా జనరల్గా కొన్ని అడ్జెక్టివ్స్ చూద్దాం. రెప్యూటెడ్ అనే మాట ఎప్పుడు యూజ్ చేస్తాం? రెప్యూటెడ్ తెలుసా? మాకు ఇక్కడ ఒక చాలా ప్రఖ్యాతిగాంచిన, చాలా పేరుగాంచిన ఒక పెద్ద బిల్డింగ్ ఉంది మా ఊర్లో. అక్కడికి అందరూ వస్తుంటారు. ఇలా చెప్పాలి, ప్రఖ్యాతిగాంచిన, పేరుగాంచిన, మా స్కూల్ చాలా ప్రఖ్యాతిగాంచింది అని చెప్పాలి. అప్పుడు ఏమంటాను? రెప్యూటెడ్. ఓకే, సో ఇప్పుడు ప్రఖ్యాతి చెందిన, ప్రఖ్యాతిగాంచిన అంటే ఏం చెప్పాలి? రెప్యూటెడ్ చెప్తాను. నెక్స్ట్, అసలు ఇఫ్ యూ కమ్ టు అమీర్పేట ఇన్స్టిట్యూట్ ఏరియా కనుక వస్తే, ఇట్స్ 24/7 ఏరియా అని చెప్పచ్చు అమీర్పేట్ని. ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది అమీర్పేట్ మొత్తం. సో ఇది ఒక రద్దీగా ఉండే ఏరియా అని చెప్పాలి. అమీర్పేట్ ఈజ్ ఎ క్రౌడెడ్ ప్లేస్. ఎ క్రౌడెడ్ ప్లేస్, ప్లేస్ని నేను డిస్క్రైబ్ చేస్తున్నా. ఎలా ఉంటుందంట ఆ ప్లేస్ అనేది నౌన్. అది ఎలా ఉందంట? క్రౌడెడ్గా ఉంది అంటే రద్దీగా ఉంటుంది, ఎప్పుడు జనంతో కూడి ఉంటుంది. సో రద్దీగా ఉండడాన్ని క్రౌడెడ్ అంటాం. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పచ్చు? చాలా క్రమశిక్షణతో ఉండేదాన్ని ఏమంటామంటే వెల్ డిసిప్లిన్డ్. చాలా క్రమశిక్షణతో ఉంటే వెల్ డిసిప్లిన్డ్ అంటాను. నెక్స్ట్, చాలా చక్కగా నిర్వహించామనుకో విషయాలన్నిటినీ వెల్ మేనేజ్డ్ అంటాను. వెల్ మేనేజ్డ్ అంటే విషయాలన్నిటినీ, అంటే థింగ్స్ అన్నిటినీ చక్కగా నిర్వహించడాన్ని వెల్ మేనేజ్డ్. ఓకే, నెక్స్ట్ వన్, డెడికేటెడ్
అంటే మనం మన పని పట్ల అంకిత భావంతో ఉన్నామనుకో, అప్పుడు ఏమంటాం? హీఈస్ హైలీ డెడికేటెడ్ మ్యాన్ అంటామా? హైలీ డెడికేటెడ్, చాలా అంకిత భావంతో ఉంటాడు పని పట్ల. ఆమె చాలా డెడికేటెడ్ పర్సన్, షీ ఈజ్ ఎ డెడికేటెడ్ లేడీ. ఓకే, అంటే అంకిత భావం ఉండడాన్ని డెడికేటెడ్ అంటాం. నెక్స్ట్ వన్, అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ అనేది ఎప్పుడు చెప్తాను అని అంటే, అస్సలు నిజంగా ఉంది మూవీ, అసాధారణమైన మూవీ అంటే అన్నిట్లా సర్వసాధారణంగా ఉండదు, చాలా గ్రేట్, చాలా గొప్పగా ఉంది అని అలా ఏమంటాను? ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ మూవీ. ఓకే, ఒక స్పీచ్ విన్నాము, ఏమన్నా ఉందా, సూపర్గా ఉంది స్పీచ్ అని చెప్పాలి. ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ స్పీచ్. ఓకే, సో ఇలా అవుట్ స్టాండింగ్ అంటే అన్నిట్లాగా కాదు, గ్రేట్గా ఉంది, చాలా గొప్పగా ఉంది, అప్పుడు అవుట్ స్టాండింగ్ అనేది చెప్తాం. ఇప్పుడు మన టాస్క్ ఏంటి అని అంటే, ఈ కొన్ని పదాలని తీసుకెళ్ళి మనం ఒక చిన్న యూసేజ్ మేక్ చేయాలి. ఇప్పుడు మనుషుల గురించి కాదు, దేని గురించి యూసేజ్ మేక్ చేద్దామంటే స్కూల్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించి మీరు మీ స్కూల్ గురించి తయారు చేయాలి, స్కూల్ గురించి ఒక యూసేజ్ మేక్ చేయాలి. అవునా? నోస్టాలజిక్గా అనిపిస్తోందా? నోస్టాలజిక్ అంటే పాత స్మృతులు మళ్ళీ మైండ్లోకి రావడాన్ని నోస్టాలజిక్ అంటాం. స్కూల్ అంటేనే ఎన్నో మెమరీస్, స్కూల్ అంటేనే లైఫ్ లెసన్స్ నేర్చుకున్న ప్లేస్ కదా. మరి ఆ స్కూల్ని ఇలాంటి మంచి మంచి అడ్జెక్టివ్స్ పెట్టి వర్ణిస్తామా? ఎస్, ఐఎమ్ రెడీ, లెట్స్ సీ నౌ. చూడండి, స్కూల్ గురించి చెప్తే మా స్కూల్ మా లొకాలిటీలో లేకుంటే మా ఊర్లో చాలా ప్రఖ్యాతిగాంచింది అని చెప్పాలి. ఎలా చెప్తాం? మా స్కూల్ మా లొకాలిటీలో చాలా ప్రఖ్యాతిగాంచింది. అయితే దానికంటే ముందు ఫస్ట్ స్కూల్ గురించి స్టార్ట్ చేసినప్పుడు ఇలా స్టార్ట్ చేద్దాం. నా స్కూల్ పేరు పలానా అని చెప్పాలి. నా స్కూల్ పేరు పలానా అనడానికి ద నేమ్ ఆఫ్ మై స్కూల్, ద నేమ్ ఆఫ్ మై స్కూల్ ఈస్, ద నేమ్ ఆఫ్ మై స్కూల్ ఈస్ డాష్. మీ స్కూల్ పేరు పెట్టండి అక్కడ. ద నేమ్ ఆఫ్ మై స్కూల్ ఈస్ పేరేంటి అని అంటే అని చెప్తాం. చెప్పిన తర్వాత ఇది మా లొకాలిటీలో పేరుగాంచిన స్కూల్స్లో ఒకటి, చాలా పేరుగాంచిన స్కూల్స్ ఉన్నాయి, వాటిల్లో ఒకటి, చాలా ఉన్నాయి, వాటిలో ఒకటి అని చెప్పడానికి మనం ఏమని చెప్పాలి అని అంటే వన్ ఆఫ్, వన్ ఆఫ్. చూడండి, ఇట్ ఈస్, ఇక్కడ స్కూల్ అంటే థింగ్ కదా, సో ఇట్ అంటాను. ఓకే, ఇట్ ఈస్ ఒక వాటిల్లో ఒకటి అనాలంటే వన్ ఆఫ్, one of the reputed schools, one of the reputed schools in my locality. మా లొకాలిటీలో పేరుగాంచినటువంటి స్కూల్స్లో ఇది ఒకటి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక చిన్న ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్, అందరూ మిస్టేక్ చేసేది ఏంటి అని అంటే వన్ ఆఫ్ ఎక్కడ వచ్చినా పక్కన ఎస్ ఉండాలి, అంటే ప్లూరల్ ఉండాలి, నౌన్, నౌన్ ప్లూరల్లో ఉండాలి. చాలా స్కూల్స్లో ఇదొకటి. వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ స్కూల్స్, చాలా ఫ్రెండ్స్లో ఇతను ఒకడు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరిలో ఇతను ఒకడు, అప్పుడు ఏమంటాను? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. చాలా మంది ఉన్నారు కదా, అందులో ఒకతను చూపిస్తున్నా, సో ఫ్రెండ్స్ ప్లూరల్ నౌన్ చెప్పాలి. ఓకే, ఎస్. నా డ్రెస్సెస్లో ఒక డ్రెస్, వన్ ఆఫ్ మై డ్రెస్సెస్. ఓకేనా, ఎస్ యూజ్ చేస్తున్నామా అంటే ప్లూరల్ రావాలి. ఓకే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిషెస్. ఓకే, డిషెస్లో ఒక ఫేవరెట్ ఇది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ షర్ట్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ స్కూల్స్, వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అంటే వన్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా పక్కన రావాల్సిన పేరు ఎస్తో ఉండాలి, ఐ మీన్ ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే, ప్లూరల్ నౌన్ పెట్టాలి. ఇది ఈ గ్రామర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎస్, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ స్కూల్స్ ఇన్ మై లొకాలిటీ. మా లొకాలిటీలో రెప్యూటెడ్ స్కూల్స్లో ఇది కూడా ఒకటి. ఓకేనా, ఇంకా చెప్పాలంటే స్కూల్ గురించి, అది మా స్కూల్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో చాలా కిక్కిరిసిపోయి రద్దీగా ఉంటుంది మా స్కూల్. మా స్కూల్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో రద్దీగా ఉన్నప్పటికీ దాన్ని చాలా బాగా మేనేజ్ చేస్తారు, చాలా డిసిప్లైన్డ్గా ఉంచుతారు అని చెప్పాలి. అయినప్పటికీ, వేల మందితో రద్దీగా ఉన్నప్పటికీ, అయినప్పటికీ, ఉన్నప్పటికీ, చేసినప్పటికీ ఇలా అనడానికి ఈవెన్ దో, దో, ఆల్ దో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయొచ్చు. వీటి మీద ఇంకా క్లారిటీ కావాలంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను దీని గురించి, అది డిస్క్రిప్షన్లో ఉంచుతాను, యూ జస్ట్ గో త్రూ దాట్. ఓకే, సో అయినప్పటికీ అనాలంటే ఇప్పుడు నేను ఏం యూజ్ చేస్తాను? ఈవెన్ దో, ఈవెన్ దో, ఈవెన్ దో
It is crowded with thousands of students. Even though it is crowded with thousands of students, అది చాలా వేల మంది స్టూడెంట్స్తో కిక్కిరిసిపోయినప్పటికీ, రద్దీగా ఉన్నప్పటికీ, it is well managed. Well managed. ఇంకేం నేర్చుకున్నాం? And well disciplined. అది చాలా మేనేజ్ చేయబడుతోంది, బాగా మేనేజ్ చేయబడుతోంది, చాలా డిసిప్లిన్డ్గా కూడా దాన్ని ఉంచుతున్నారు. ఓకేనా? మరి ఇంతమంది స్టూడెంట్స్లో అంత వెల్ మేనేజ్ చేయాలి, అంత వెల్ డిసిప్లిన్డ్గా ఉండాలంటే ఆ క్రెడిట్ ఎవరిదై ఉండాలి? ఖచ్చితంగా అది మా టీచర్స్ క్రెడిటే అని చెప్పాలి నేను. అప్పుడు ఏమంటానంటే, ఇంత క్రమశిక్షణ ఇదంతా మా టీచర్స్ క్రెడిట్ అనడానికి దిస్ క్రెడిట్ గోస్ టు మై టీచర్స్. ఈ క్రెడిట్ అంతా మా టీచర్స్దే. ఇప్పుడు చూడండి, ఈ క్రెడిట్ అంతా నీదే, ఇదంతా మీ వల్లే అనాలి. దిస్ క్రెడిట్ గోస్ టు యూ. ఈ క్రెడిట్ అంతా ఆమెదే అని చెప్పాలి. నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఆమె అనాలి, నేను ఇలా నివసిస్తున్నానంటే ఆమె వల్లనే అనాలి. క్రెడిట్ ఇంకొకరికి అప్పచెప్పాలనుకోండి, అప్పుడు ఏమంటాను? దిస్ క్రెడిట్ గోస్ టు హర్, దిస్ క్రెడిట్ గోస్ టు యూ, దిస్ క్రెడిట్ గోస్ టు మై టీచర్స్, దిస్ క్రెడిట్ గోస్ టు మై ఫ్యామిలీ మెంబర్స్, మై పేరెంట్స్, మై డాడ్, ఇలా. ఓకేనా? సో ఇలా మీదే, వీళ్ళ వల్లనే అని చెప్పడానికి దిస్ క్రెడిట్ గోస్ టు మై టీచర్స్, మా టీచర్స్దే ఈ క్రెడిట్. అయితే చూడండి, వాళ్ళు టీచర్స్ ఎలా ఉంటారు? మా స్కూల్లో టీచర్స్ వాళ్ళు చాలా డెడికేటెడ్గా ఉంటారు. అవునా? చాలా డెడికేటెడ్గా ఉంటారు. దే ఆర్ డెడికేటెడ్, లేకుంటే దే ఆర్ హైలీ డెడికేటెడ్. వాళ్ళు చాలా డెడికేటెడ్గా ఉంటారు. నిజంగా వాళ్ళు టీచ్ చేసే లెసన్స్ ఉంటాయి, వాళ్ళు టీచ్ చేసే విధానం ఉంటుంది, సూపర్గా ఉంటుందని చెప్పాలి. చాలా అత్యద్భుతంగా ఉంటుంది, అసాధారణంగా ఉంటుంది అంటానికి ఇందాక ఒకటి నేర్చుకున్నాం. ఏమని? అవుట్ స్టాండింగ్. ఓకే, ఎస్. మరి వాళ్ళు టీచ్ చేసే లెసన్స్, ఆ పద్ధతి చాలా అవుట్ స్టాండింగ్గా ఉంటుంది అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తానంటే, దేర్ వే ఆఫ్ టీచింగ్, దేర్ వే ఆఫ్ టీచింగ్ ఇస్ అవుట్ స్టాండింగ్. చాలా 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 బాగుంటుంది, వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ చాలా బాగుంటుంది. ఓకే, అవుట్ స్టాండింగ్గా ఉంటుంది అని చెప్పాలి మా టీచర్స్ గురించి. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఏం చెప్తాను అంటే, మాకు మా స్కూల్ అంటే చాలా ఇష్టం, మేము దాన్ని క్లీన్గా నీట్గా పెట్టుకుంటాము అని చెప్పాలి. అప్పుడు ఏమంటాను? మాకు ఇష్టం, వీ లవ్ అవర్ స్కూల్, వీ లవ్ అవర్ స్కూల్, మేము దాన్ని నీట్గా పెట్టుకుంటాము. వీ కీప్ ఇట్ నీట్ అండ్ టైడీ. నీట్గా టైడీగా పెట్టుకుంటాం మేము అని చెప్పినప్పుడు ఇలా యూజ్ చేయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు మనం నేర్చుకున్న అడ్జెక్టివ్స్ తీసుకొచ్చి స్కూల్ గురించి చెప్పేశాం. అర్థమైంది కదా? సో ఫస్ట్ నిన్న డాడీ గురించి మాట్లాడాం, పార్క్ గురించి నేర్చుకున్నాము ఇంతకు ముందు క్లాస్లో. ఇప్పుడు ఈ క్లాస్లో ఒక పర్సనాలిటీని, మన ఫ్రెండ్ని డిస్క్రైబ్ చేయాలి, రెండు మీ స్కూల్ని డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ యూజ్ చేసి చూడండి, చాలా ఒక్యాబ్ నేర్చుకున్నాం. మనం నేర్చుకున్న ఒక్యాబ్ అంతా తీసుకొచ్చి ఇందులో పెట్టాం కదా. సో ఇలా సేమ్ ఇలాగే కాకపోయినా నేను ఇప్పుడు మళ్ళీ కొన్ని హోంవర్క్ ఇస్తాను మీకు, అవి ఉపయోగించి ఇవి ఉపయోగించి మీ స్కూల్ గురించి మాట్లాడండి. ఏమంటే ఒక్క విషయం మళ్ళా చెప్తున్నాను, నిజంగా స్కూల్ అనేది మన జీవిత పాఠాలు నేర్చుకున్న మొదటి మెట్టు స్కూల్లోనే కదా. తల్లి ఒడిలో మొదట జీవిత పాఠాలు నేర్చుకుంటూ తర్వాత అడుగుపెట్టింది స్కూల్లోనే. నిజంగా ప్రతి ఒక్కరికి ఒక మెమరబుల్ థింగ్స్ ఉంటాయి అని అంటే అది స్కూల్ నుంచే. ఎంతో నేర్చుకున్నాం మన స్కూల్ నుంచి. మరి మన స్కూల్ గురించి కొన్ని మాటలు, కొన్ని అడ్జెక్టివ్స్ యూజ్ చేసి మీరు చెప్పడానికి ట్రై చేయండి, కమెంట్స్లో తెలియచేయండి. ఐ విల్ కరెక్ట్ దెమ్. ఎస్, ఇప్పుడు మీకోసం హోంవర్క్ టైం. మీకు ఇష్టం లేనిది నాకు ఇష్టమైనది ఏంటది? మీకు హోంవర్క్ ఇవ్వడం. ఏంటి ఈ హోంవర్క్? ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ ఫ్రెండ్ని వర్ణించాలి. మీ ఫ్రెండ్ని వర్ణిస్తూ నాకు కామెంట్లో కొంచెం రాసి పెట్టండి. ఎట్లా, ఏమేమి వర్డ్స్ యూజ్ చేయాలి? నేను చెప్పినవి యూజ్ చేయండి, ఇందాకటివి. ఇంకా ఇవి కూడా వాడండి. హార్డ్ వర్కింగ్, నా ఫ్రెండ్ చాలా కష్టపడి పనిచేసే మనసున్నవాడు అని చెప్పాలి. హీ ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్. మా మమ్మీ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. మై మదర్ ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ లేడీ. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మమ్మీ, చాలా కష్టపడి చేయడాన్ని, పని చేయడాన్ని హార్డ్ వర్కింగ్. నెక్స్ట్ వన్, ఈజీ గోయింగ్. చూడండి, కొంతమంది అయితే నారోగా ఉండి మనసులో పెట్టేసుకుంటూ ఉంటారు, కానీ కొంతమంది చాలా ఈజీగా తీసుకుంటారు థింగ్స్ని, హ్యాపీగా లైఫ్ని వెళ్ళబుచ్చుతారు. అలాంటి వాళ్ళని ఏమంటామంటే హీ ఈజ్ అన్ ఈజీ గోయింగ్ మ్యాన్. ఓకే, చాలా ఈజీగా లైఫ్ని వెళ్ళబుచ్చడాన్ని ఈజీ గోయింగ్ అంటాం. నెక్స్ట్, థాట్ఫుల్.
థాట్ఫుల్ అంటే ఆలోచనాత్మకమైన. కొంతమంది ఉంటారు అసలు లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి, కెరీర్ గురించి ముందే చాలా బాగా ఆలోచించి పెట్టుకోవడాన్ని థాట్ఫుల్గా ఉండడం అని అంటూ ఉంటారు. అవునా? ఆలోచనాత్మకంగా ఉంటారు. మనం ఇప్పుడు ఇలా వెళ్తున్నాం, ఇలా వెళ్తే ఇలా అవ్వచ్చు, ఇలా జరగచ్చు, ఇలా ప్రతిదాన్ని సూక్ష్మంగా ఆలోచించి ముందే ఆలోచిస్తే వాళ్ళని ఏమంటామంటే థాట్ఫుల్ అంటాం. ఇప్పుడు ఈ 3 అడ్జెక్టివ్స్ యూజ్ చేసి మీ ఫ్రెండ్ని వర్ణించండి. నెక్స్ట్, మీ స్కూల్ని డిస్క్రైబ్ చేయడానికి నేను చెప్పినవి యూజ్ చేయండి. మళ్ళీ ఇవి కూడా వీటిల్లోంచి కూడా కొన్ని పెట్టి మీ స్కూల్ని డిస్క్రైబ్ చేయాలి. ఎలా? చూడండి, ప్రెస్టీజియస్. నేను ఇందాకేమన్నాను? రెప్యూటెడ్ అన్నాను. రెప్యూటెడ్కి ఇంకొక మాట ఏం చెప్పొచ్చు? ప్రెస్టీజియస్, ప్రతిష్టాత్మకమైనది, చాలా పేరుగాంచినది అని చెప్పాలంటే మై స్కూల్ ఈజ్ ద ప్రెస్టీజియస్ ఇన్ మై లొకాలిటీ. మా లొకాలిటీలో చాలా ప్రెస్టీజియస్ స్కూల్ మాది. నెక్స్ట్ వచ్చేసి ఆనెస్ట్. మరి టీచర్స్ అందరూ చాలా ఆనెస్ట్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు మా స్కూల్లో అని చెప్పాలి. ఓకే, ద మేనేజ్మెంట్ ఆర్ ద టీచర్స్ ఆర్ వెరీ ఆనెస్ట్. చాలా ఆనెస్ట్గా, హానద్దు ఆనెస్ట్. ఓకే, సో ఆనెస్ట్గా ఉంటారు. నెక్స్ట్, మా స్కూల్లో ఒక 3 బ్లాక్స్ ఉంటాయి, పెద్ద గ్రౌండ్ ఉంటుంది, పెద్ద, ఇంతకు ముందు క్లాస్లో నేర్చుకున్నాం, వాస్ట్. ఓకే, దేర్ ఈజ్ ఎ వాస్ట్ ప్లే గ్రౌండ్ అండ్ దేర్ ఆర్ 3 బ్లాక్స్ ఇన్ మై స్కూల్. మా స్కూల్లో 3 బ్లాక్స్ ఉన్నాయి. ఇలా కూడా చెప్పండి, 3, 4 ఇలా మీ ఇష్టం. ఓకే, ఒక నెంబర్ పెట్టి దేర్ ఆర్ 3 బ్లాక్స్, దేర్ ఈజ్ ఎ వాస్ట్ ప్లే గ్రౌండ్, ఇలా చెప్పి మీ స్కూల్ని మీరు వర్ణించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద హోంవర్క్ ఫర్ యూ. కీప్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వింటే మాత్రమే కాదు, విన్నదాన్ని అప్లై చేస్తే మాత్రమే భాష వస్తుంది. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్డ్. బాయ్.